ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. ఉదయకాలం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన దీనులను ఉన్నత స్థలంలో నిలబెట్టే దేవుడు. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారి దుఃఖాన్ని పోగొట్టి వారికి తిరిగి క్షేమాన్ని కలుగు చేసే దేవుడు మన దేవుడు. అవును ప్రియులారా, దేవుని దగ్గర గొప్ప ఆదరణ మనం పొందుకోగలుగుతాము. ఈ లోకంలో ఎవరి దగ్గర అటువంటి ఆదరణ మనకు దొరకదు. కానీ మన కృంగిని స్థితిలో, మన దీన స్థితిలో, మన విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో, నిరాశ నిస్పృహల మనలను ఆవరించినటువంటి పరిస్థితుల్లో, ఎటు తోచని పరిస్థితుల్లో, మనకు ఎటువంటి దారి గమ్యము కనబడకుండా వయోమయ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మన ప్రభు వైపు చూస్తే ఆయన మనల్ని ఆదరించి ధైర్యపరిచి ఉన్న పరిస్థితి నుంచి మనల్ని విడిపించి తిరిగి మన క్షేమస్థితికి లేవనెత్తే దేవుడు, ఉన్నత స్థలముల్లో నిలబెట్టే దేవుడు. ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడు ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని అన్నింటి కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. దీనులైన వారిని మరి ముఖ్యంగా ఆయన కనికరించే దేవుడై ఉన్నాడు. ఎవడు దీనుడే నలుగుని హృదయం కలిగి నా మాట విని మునుకుచుండునో వారిని నేను దృష్టించునని వాగ్దానం చేసిన దేవుడు. ఎవరైతే దీన మనస్సు కలిగి ఆయన మాట విని లోబడతారో వారి ఏళ్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారి పట్ల దేవుడు తన కార్యాలను నూతనపరిచే దేవుడు మన దేవుడు. ఆయన అన్నడు కూడా మనల్ని చేవిడిచే దేవుడు కాదు. మరి 113వ కీర్తన 8వ వచనం మనం చదువుకుంటే, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన కృంగిన వారిని, నేల నుండి దరిద్రులను, ఈ లోకంలో దరిద్రులుగా ఎన్నిక లేని వారిగా త్రోసివేయబడి ఉన్నవారిని ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు. పెంట కుప్ప మీద ఉన్నటువంటి బేదలను పైకెత్తువాడు. పెంట కుప్ప లాంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో ఉండి త్రోసివేయబడిన పరిస్థితులు ఉన్న వారిని ఆయన పైకి లేవనెత్తే దేవుడు. 147వ కీర్తన 6వ వచనం కూడా చదువుకుంటే, యెహోవా దీనులను లేవనెత్తువాడు, దీనులను ఆయన పైకి లేవనెత్తే దేవుడు. కాబట్టి మనం ఏమాత్రం నిరాశపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మనం ఎందుకు పనికిరాని వారిగా, ఎన్నిక లేని వారిగా, దిక్కు లేని వారిగా ఉన్నప్పటికి కూడా మనకున్నటువంటి ప్రభు, మన నమ్మిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆయన నీ పక్షంగా నా పక్షంగా ఉంటే నీ స్థితిని నా స్థితిని మార్చి ఉన్నత స్థలాల్లో నిలబెట్టే దేవుడు. తిరిగి మన దుఃఖ వస్త్రం విడిపించి మనకు ఉల్లాస వస్త్రం ధరింపజేసి క్షేమస్థితికి మనలను లేవనెత్తే దేవుడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మరి 5వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సున వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చూసారా, చిన్న బిడ్డలకు చెప్తున్నారు. చిన్నలేంటి పెద్దలేంటి ప్రతి వారికి వాక్యం వర్తిస్తుందండి. మీరు పెద్దలకు లోబడి ఉండమని చెప్తున్నాను పిల్లలకు. తర్వాత మీరు ఏం చేయమంటున్నా అంటే, ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోండి. మరి అప్పుడు దేవుడు అహంకారం ఎదిరించి దీనిలోనే మీకు ఆయన కృపను గ్రహించే దేవుడు అని చెప్తున్నాడు. అంతేకాదు, దేవుడు మీ పరిస్థితిని మార్చే వరకు, దేవుడు తగిన సమయమందు మీ పట్ల కార్యం జరిగించే వరకు ఆయన బలిష్టమైన చేతికి దీన మనసు ఉండని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయక వాక్యం ప్రియులారా, మీరు నేను కూడా మన స్థితిని ప్రభువు మార్చి మన క్షేమస్థితికి మనం లేవనెత్తే వరకు విశ్వాసంతో ఓపికతో ఆయన తట్టు చూస్తూ ఆయన బలిష్టమైన చేతి కింద దీనులమైన కృప కొరకు కనిపెట్టుకుందాం. తగిన సమయంలో ప్రభువు మన పరిస్థితులను మార్చి క్షేమస్థితికి లేవనెత్తి మన దుఃఖ వస్త్రం విడిపించి ఉల్లాస వస్త్రం ధరింపజేసి మన నోటిని నౌకలుగు చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాయి, ఉదయకాలం మాకు ఇచ్చిన మంచి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీ కొందనాలనైనా ప్రభువా, ఇదిన వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే దీనులే నలిగిన హృదయం కలిగి మరి దుఃఖంలో ఉన్నారని వారందరినీ మీరు దర్శించబడి దినస్థితి నుంచి వారిని లేవనెత్తండి. దుఃఖంలో ఉన్న వారిని విడిపించి క్షేమస్థితికి నడిపించండి.
దినమంతా మేము చే పనిపాట్లో తోడుగుండండి. వెళుతున్న మార్గాల్ని కాపుదల దయచేయండి. ప్రతి వారి అవసరం అక్కడి నామలో తీర్చండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం దయచేయండి. ప్రభా ఏదైనా బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డల జీవితాల్లో కావలసిన ఆశీర్వాదం దీవెన దయచేయమని, ఇద్దరు దీవెనతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.